రెడీ 1 2 3 4 రోల్. గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. వారం వారం ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేసే స్రవంతి ప్రోగ్రామ్ కి హార్టీ వెల్కమ్. ఈ రోజు స్రవంతిలో మీరు కలుసుకోబోయే వ్యక్తి అందరూ పిలిచే పేరు చిన్నదైనా ఆయన సంపాదించుకున్న పేరు మాత్రం చాలా పెద్దది. గ్లోబల్ మేనేజ్మెంట్ లో బెస్ట్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ మిస్టర్ శేఖర్. గుడ్ మార్నింగ్ మిస్టర్ శేఖర్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్రవంతి. Thank you. ప్లీజ్ టేక్ యువర్ సీట్. 2 సంవత్సరాల క్రితం జస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అయి ఇప్పుడు అదే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగి బెస్ట్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ సాధించినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కి ముఖ్యంగా కావాల్సిన లక్షణం ఏంటో చెప్తారా? ఇంపాసిబుల్ అనే పదాన్ని మర్చిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మన సీఎం గారికి షేవింగ్ క్రీమ్ అమ్మాలని అడిగారు అనుకోండి, ఇంపాసిబుల్ అని వదిలేయకూడదు, ట్రై చేయాలి. ఆయన కోసం కాకపోయినా వాళ్ళ అబ్బాయి కోసమైనా కొనొచ్చు, లేదా అపోజిషన్ పార్టీ లీడర్ ప్రెజెంట్ చేయడానికి కొనొచ్చు. యూ నెవర్ నో, చెప్పలేం కదా. మిస్టర్ శేఖర్, మీ హాబీస్ ఏంటో చెప్తారా? నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి. మరి మీకు ఇష్టం లేని పని? నేను చేసిన వంట నేనే తింటాం. మిమ్మల్ని పర్సనల్ క్వశ్చన్ అడగచ్చా? యా షూర్, అడగండి. ఓకే, మీరు ఎవరినైనా లవ్ చేశారా? చాలా మందిని లవ్ చేశాను, చేస్తాను కూడా, కానీ వాళ్ళెవరు నన్ను లవ్ చేయలేదు. చాలా మందా? ఎవరు వాళ్ళు? పాత సినిమాలు చూసినప్పుడు సావిత్రిని, శ్రీదేవిని, లేటెస్ట్ గా ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్, అప్పుడప్పుడు టీవీలో చూసి మిమ్మల్ని. థ్యాంక్ యూ. మిస్టర్ శేఖర్, మీలాంటి యూత్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? నాతో సహా ఎవరి సలహాలు వినకండి, మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఓ, సలహా వినదని సలహా ఇచ్చారేంటి? ఇది సలహా కాదు, నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ శేఖర్, మీ అమూల్యమైన టైం ని మాకు కేటాయించినందుకు ప్రేక్షకుల తరపున, మా జెమినీ టీవీ తరపున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్, దూరంగా నేను అసలే కాలిపోతున్నాను, ముట్టుకుంటే మాడిపోతావు. అయితే బయట తగలడు, లోపలికి వస్తే కొంపంటేస్తావు. రే, నువ్వు మనిషివా మనిషి రూపంలో ఉన్న మృగానివా? రే, యాదవ డైలాగ్ లోపల లోపల రారా. అంతేలారా, నేను వస్తున్నానని 10 రోజుల ముందు ఫోన్ చేసి నీ కోసం జర్మనీ నుంచి ఇండియా వస్తే నువ్వు ఎయిర్పోర్ట్ కూడా రావా? టూ మచ్ రా ఇది. రే, ఆపుతావా? జెమినీ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది, అది చూద్దాం ఉండిపోయాను, సో కుదరలేదు. రే, టీవీలో నీ ఇంటర్వ్యూ చూడటం కోసం నేను జర్మనీ నుంచి వచ్చానంటే అర్థం ఉందిరా. నీ ఇంటర్వ్యూ చూసుకోవడం కోసం నువ్వే ఆగిపోవడం అసహ్యంగా ఉంది. రే, సోదాపరా, కాఫీ తాగుతావా? నువ్వు సారీ చెప్పేదాకా మంచిని కూడా తాగను. థ్యాంక్స్ రా బాబు, ఇంట్లో పాలు కూడా లేవు. రే, నేను నీ ఫ్రెండ్ అనరా. కదా. రే సునీల్, మనిద్దరం కలిసి కాఫీ తాగుదాం ఓ రెస్టారెంట్కి వెళ్ళాం అనుకో. వెళ్తే అక్కడ అందమైన అమ్మాయి నీ దగ్గరికి వచ్చి, నా దగ్గరికా నీ దగ్గరికా? ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చి, వచ్చి సునీల్ సునీల్ నేను నీ లవ్ చేస్తాను, నాతో కలిసి లంచ్కి వస్తావని అడిగితే నువ్వేం చేస్తావురా? లంచ్కి వెళ్ళి డిన్నర్ దాకా అక్కడే ఉండి వీలైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసి వస్తా. అంటే అప్పుడే పరిచయం ఎవరో అమ్మాయి కోసం చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ వదిలేస్తావు అనమాట. తప్పదురా, మేమేమో డెస్పరేట్ ఇక్కడ, పిలిచింది అమ్మాయి అక్కడ, ఇంకా నీ దగ్గర ఎందుకుంటాం? సారీ, కుదరదు కదా. మరి నేను కూడా టీవీలో నా ఇంటర్వ్యూ కోసం 24 hours నుంచి డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నాను రా. అర్థమైంది రోయ్, బాగా అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదని అడగను. నాకు అర్జెంటు బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పవా? అక్కడ రైట్ లో ఉంది. రే, బాత్రూమ్ లో సిగరెట్లు అవి కాల్చొద్దు, నాకు నీ స్మెల్ పడదు. సునీల్, ఆ స్విచ్ షాక్ కొడుతుందిరా. ఈ మొక్క నేను లోపలికి వెళ్ళక ముందు చెప్పాలి కదరా. అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. హలో, జూలియన్ లోపలికి పంపించు. ఎరా, మీ ఆఫీసులో కుక్కలు కూడా పెంచుతున్నారా? రే, జూలీ అంటే అమ్మాయిరా. అమ్మాయా? నీకెంత పని చేస్తుందా? కలిసి పని చేస్తుంది, బాగుంటరా? లా ఉంటది. అదిగో. Good morning, sir. Yes, sir. Further to our letter dated 20th instant and the various discussions we had on the above subject matter, we contemplate to organize a dealers meet very soon. That's it. రే, ఏమైందిరా అలా అయిపోతున్నావు? నా రైట్ సైడ్ ఏం పని చేయట్లేదురా. ఏమైందిరా? ఎంత గిల్లుకున్నా తొడ మీద స్పర్శ తెలియట్లేదురా. పెరాలసిస్ ఏమో. మీరేం కంగారు పడకండి, నా అనాలిసిస్ ప్రకారం అది పెరాలసిస్ కాదు. మీకెళ్ళ తెలుసు, మీరు స్టెనోకం డాక్టరా? మీరు గిల్లుతోంది నా తోడని కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఇక్కడే ఎంత గొడవ చేసావంటే ఇంక సాయంత్రం పార్టీలో ఎంత గొడవ చేస్తావు? రే, పార్టీ ఇస్తున్నావా? చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకుంటాను, పార్టీ మాత్రం క్యాన్సిల్ చేయి.
జనాలకి ఎంత సేడజం రా. ఒకడు పెళ్లి చేసుకుని ఉండే చూడటానికి ఎంతమంది వచ్చారు చూడు. పోనీ నువ్వు కూడా చేసుకుని చూడరా. నేనా పెళ్ళ నోవే. ఈ ఆడవాళ్ళ సంగతి నీకు తెలియదురా. ఎలాంటి మగోడైనా ఎదవం చేసేయగలరు. ఓ. అలాగే ఎలాంటి ఎదవనైనా మగోడు చేసేయగలరు కూడా. అలాంటప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని మొగడు అయిపోవచ్చు కదరా. నువ్వు పక్కనే ఉన్నావా చూసుకోలేదు. సారీ. సార్ ఫోన్ సార్. నాకా? అవును సార్ మీకే. హలో. అసలేంటి నువ్వు వెళ్ళేటప్పుడు గంటకు ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తానన్నావు. నువ్వు అంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్పావు. ఏంటి మాట్లాడావు? మీరు ఛాన్స్ ఇస్తే కదండి. ఎందుకు ఇవ్వాలి? నేను ఎంత హర్ట్ అయ్యానో తెలుసా? తెలుస్తుంది మేడం. మేడమా? అమర్? ఓ, నేను అమర్ కాదండి. ఓ సారీ, మీరు వైట్ షర్ట్ వేసుకున్నారా? వైట్ షర్ట్ వేసుకుంటే ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందని తెలియక వేసుకున్నానండి. ఐఎమ్ సారీ. సారీ సార్, ఆయన ఫోన్ మీకు ఇచ్చాను. ఓ, ఇదిగో నువ్వు కూడా వైట్ షర్ట్ వేసుకుని ఉన్నావు. ఏమి వినకుండా సైలెంట్గా తీసుకెళ్ళి అతనికి ఇచ్చే జాగ్రత్త. ఓకే సార్. ఏంట్రా వేరే ఎవరికి వచ్చిన ఫోన్ మనకి ఇచ్చేట్రా. సారీ సార్, మీకు వచ్చిన ఫోన్ ఆయనకి ఇచ్చాను. ఇట్స్ ఓకే. ఐఎమ్ సారీ. హే, దట్స్ ఆల్ రైట్. హాయ్ ప్రియా. ఏంటి మాట్లాడలేదు? కోపమా? లేకపోతే నాతో మాట్లాడాలనుకునేదంతా అతనితో మాట్లాడేసావా? పాపం చాలా డల్గా ఉన్నాడు. గట్టిగా తిట్టావా? సగమే తిట్టాను. హే, అదేంటి నా గొంతు కూడా గుర్తుపెట్టలేకపోయావా? వాడు నీలాగే పొడి పొడిగా మాట్లాడాడు. ఏయ్, వాడు వీడేంటి? ఒకసారి ఫోన్ ఇస్తాను, సారీ చెప్పు. ఇవ్వు, ఆ బ్యాలెన్స్ కూడా తిడతాను. వద్దు. అమర్, పిచ్చెక్కుతోంది. ఫస్ట్ టైం నన్ను చూడకుండా 24 అవర్స్ గడపడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఇంకా 24 అవర్స్ ఎలాగా అని బ్యాంగగా ఉంది. నాకు అలాగే ఉంది. ఈసారి నువ్వు దూరంగా వెళ్ళాల్సి వస్తే నాకు చెప్పకుండా వెళ్ళిపో. అంతేగాని నేను లేకుండా వెళ్ళకు. నువ్వు నాకు అంత దూరంలో ఉన్నావన్న ఫీలింగే నేను భరించలేను. ఏయ్, వచ్చేస్తానన్నాను కదా. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సారీ. ఇందాక ఫోను. హే, దట్స్ ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. షీస్ ప్రియా, మై వుడ్ బి. చెప్పక్కర్లేదండి, తిట్లు వింటుంటే తెలుస్తుంది. ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఇందాక ఫోన్ తీసుకున్నప్పుడు అనుకుంటా. నో 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 నో. మీరు మార్నింగ్ టీవీలో యు మిస్టర్ శేఖర్ రైట్? యా, అండ్ యు ఆర్? ఐఎమ్ అమర్. అమర్ వర్మ. ఏం చేస్తుంటారండి? మీరు ఇండియాలో చేసేదే నేను జర్మన్లో చేస్తున్నాను. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ వర్మ ఇండస్ట్రీస్? Oh yeah, of course. ఐఎమ్ ది మేనేజింగ్ డైరెక్టర్. Oh, one of the topmost industries in Germany. Nice meeting you, Mr. Amar. మీ టూ. జస్ట్ a minute. This is my card. Yeah. నెక్స్ట్ వీక్ లో నా మ్యారేజ్. Oh, congrats. మీరు తప్పకుండా రావాలి. Sure. విజిటింగ్ అడిచి పెళ్లికి రమ్మంటాడేంట్రా? ఏమంటున్నారు? అదేనండి, మీరు పెళ్లి పెద్దలకు చెప్పి చేసుకుంటాను లేదని అడుగుతున్నా. లేదు. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, కలిసి పెరిగాం. సేమ్ కాలనీ, సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్. రేపటి నుంచి సేమ్ హౌస్. సేమ్ బెడ్రూమ్ కూడా. మీ ఫ్రెండా? అవునండి, బై మిస్టేక్. వాడు కూడా జర్మనీలోనే ఉంటాడు. వాడి అడ్రస్ ఇస్తాను, దయచేసి ఎప్పుడు అటు వెళ్ళకండి. అవును, ఇంత టాలెంట్ ఉండి మీరు ఇండియాలోనే ఉండిపోయారేంటి? ఫారెన్ లో ఉద్యోగం ఎవరిస్తారండి? నేను ఇస్తాను. మీ టీవీ ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నో నో నో, ఐఎమ్ వెరీ సీరియస్. ఎనీ టైమ్ వర్మ ఇండస్ట్రీస్ లో మీకోసం ఉద్యోగం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ మై ఓపెన్ ఆఫర్. థ్యాంక్స్ లాట్. డియర్ గెస్ట్, ఈ రిసెప్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ గా ఫేమస్ మోడల్ అండ్ డాన్సర్ మిస్ మేనక మీ ముందుకు వస్తుంది. ఆమె డాన్స్ తో పాటు మీకు మంచి పాట వినిపిస్తాం. అజ్జి బాబోయ్, కొంప తీసి పాడేస్తారా ఏంటి? అబ్బే కంగారు పడకండి, నేనైతే పాడను. ఇప్పుడు ఒక స్పాట్ లైట్ వెలుగుతుంది. ఆ స్పాట్ లైట్ ఎవరి మీద ఆగుతుందో వాళ్ళు పాడతారు. ఓకే? Yes, I'm from Bombay. Come baby, let's play.